ఇంతకు ఈ వీడియోలో ఉన్న బాల్స్ని ఎందుకు పడేస్తున్నారు ఫ్రెండ్స్? ఒకటి కాదు, రెండు కాదు, 9,60,00,000 బాల్స్ని సడన్గా వాటర్లో ఎందుకు పడేస్తున్నారు? అమెరికాలోని లాస్ ఏంజల్స్ సిటీలో ఒక నది ఉంది. ఈ నదిలో ఉన్న నీళ్లను నగరంలో ఉన్న అందరూ తాగుతారు. కానీ వేసవి కాలంతో ఎండ తీవ్రత పెరగడంతో ఆ నీరంతా ఆవిరైపోతుంది. అలాగే ఈ వాటర్ని క్లీన్ చేయడానికి వాడే కెమికల్ కూడా సన్లైట్తో రియాక్ట్ అయ్యి హార్మ్ఫుల్ కెమికల్గా మారుతుంది. ఇంకా ఈ వాటర్ నగరంలో వాళ్ళు తాగడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూస్కి గురి అవుతున్నారు. ఇంకా ఆ నీరు తాగిన వారందరూ హాస్పిటల్ దారి పడుతున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్స్గా ఇంజనీర్స్ ఏం ఆలోచించారంటే 9,60,00,000 ప్లాస్టిక్ బాల్స్ని నదిలోకి వేశారు. దీనితో నది మొత్తం కవర్ అయింది. అలా చేయడం వల్ల సన్లైట్ వాటర్ లోపలికి వెళ్ళదు, కెమికల్ రియాక్షన్ కూడా జరగదు, ఎండ తీవ్రత వల్ల ఆవిరి కూడా అవ్వదు వాటర్. ఈ ప్లాస్టిక్ బాల్స్ వల్ల సన్లైట్ లోపలికి వెళ్ళదు, అలాగే కెమికల్ రియాక్షన్ కూడా జరగదు. దీనివల్ల అక్కడ ఉన్న నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు సేఫెస్ట్ వాటర్ తాగుతున్నారు. దీనివల్ల ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా, హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నాయి. ఇంకా మీరే ఒక ఇంజనీర్ అయితే మీరు ఏం ప్లాన్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ప్రణీత్.